హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాష్యూ ష్రింప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. కొంచెం కారం తగ్గించుకుంటే అలాగే స్నాక్గా కూడా తినేయచ్చు. ఫస్ట్ ఈ 1 kg వైల్డ్ కాట్ ష్రింప్కి పసుపు, కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల స్మెల్ పోతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో మనం క్లీన్ చేసుకున్న ష్రింప్ని దానికి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని కుక్ చేసుకుందాం. ష్రింప్ కుక్ అవుతున్నప్పుడు దానిలోంచి వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇలా డ్రై అయిపోయినాక ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ష్రింప్ని పక్కకు తీసేసి అదే పాన్లో కొంచెం ఆయిల్ అండ్ 2 ఆనియన్స్ కట్ చేసినవి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా తరిగినవి అండ్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకుంటున్నాను. మన ఆనియన్స్ చక్కగా కుక్ అయినాయండి. దీనిలో కొంచెం కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 2 minutes దీన్ని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ష్రింప్ ఉంది కదండి, అవి వేసి 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. ఈ మసాలాలంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసి మూత పెట్టి 5 minutes ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మూత తీసేసి దీన్ని మధ్య మధ్యలో స్పాచులా తోటి కలుపుతూ, అంటే మాడకుండా అడుగంటకుండా దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాం ఒక 5 minutes. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే క్యాష్యూ ష్రింప్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.